ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని, ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసీల హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆదివాసీల మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ మాట్లాడుతూ 75 ఏళ్లు గడిచిన ఏ ప్రభుత్వాలు కూడా తమకు న్యాయం చేయలేదన్నారు. అంతేకాకుండా త్రాగునీరు, కరెంటు, విద్య, వైద్యం, రోడ్డు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇక్కడ భూములకు రెక్కలు రావడంతో రియల్ వ్యాపారులు ఎక్కువయ్యారని తెలిపారు. జిల్లాలో అనేక మండలాల్లో సర్వే నెంబర్ 72/23, 72/22 ప్రభుత్వ భూమిలో నివాసముంటున్న ఆదివాసీలకు ఇంటి స్థలాలు జీవో నెంబర్ 58 ప్రకారం పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నా పేరు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజున ఇందిరా పార్క్ వద్ద ఆదిలాబాద్ ఆదివాసులు చేసే ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం, అక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న 2043 మంది ఆదివాసీ గిరిజనులు అక్కడ 22 ఎకరాలలో గత 30 సంవత్సరాలుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ జీవించడం జరుగుతుంది. 30 ఏళ్ళుగా వీళ్ళు అనేక పోరాటాలు చేసి కేసుల పాలై జైలుకు పోయి అక్కడున్న ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆఫీసులు ముట్టడించి, కలెక్టరేట్లు ముట్టడించి, చివరకు ఎన్నికల ముందు ప్రగతి భవన్ కూడా పాదయాత్రగా వచ్చే క్రమంలో అరెస్టును చేసి బుజ్జగించి పంపిన క్రమంలో ఈరోజు వరకు గత ప్రభుత్వం మారి ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ నేటికి కూడా పట్టాలు లేని పరిస్థితి. 1500 కుటుంబాలు కేవలం 8.5 మీటర్ల మాత్రమే అక్కడ ఆక్రమించుకొని ప్రభుత్వ భూమిలో ఉన్నారు. కానీ కనీసం అక్కడ ఉన్న ఆదిలాబాద్ అంటేనే అడవి తల్లికి నిదర్శనం, కొమరం భీం పోరాటానికి నిదర్శనం. ఆ జిల్లా కేంద్రంలో 8.5 మీటర్ల భూమిని కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే పరిస్థితి లేదు. దానిపైనే ఈ రోజున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా సెంటిమెంట్ ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోనే సభ పెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చినామని, తిరిగి మల్ల సభ నిర్వహించి అక్కడ ఆదివాసులకు అండగా ఉంటామని ఇంద్రవెల్లిలో ప్రకటించడం జరిగింది. అదే మాట మీద ఇవాళ అక్కడున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా ఇవాళ సీతక్క గారు ఆదిలాబాద్ జిల్లాకి ఇవాళ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఆదివాసీ బిడ్డగా ఈ సమస్య పైన ఇవాళ దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. కేవలం అక్కడ వీళ్ళు 22 ఎకరాల భూమి ఆదివాసీలకు ఇంటి స్థలాలకు ఇవ్వడానికి అడ్డొచ్చేది రియల్ ఎస్టేట్ మాఫియా. దాని వెనుక అనేక మంది రాజకీయ నాయకుల కుట్రలు ఉన్నవి. ఇవన్నిటిని కనుక తిప్పికొట్టి ఆదివాసులకు ఇంటి స్థలాలు ఇవ్వకుంటే నెల రోజుల గడువులో ఇక్కడున్న తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ నేతలంతా కూడా వివిధ జిల్లాల నుంచి హాజరవ్వడం జరిగింది. నెల రోజుల లోపల్లో కలెక్టరేట్ ముట్టడికి కార్యక్రమానికి మేము పిలుపునిస్తాం. ఆదివాసులకు హింసాత్మక పోరాటాలు చేయడం కొత్త ఏం కాదు. గతంలో లంబాడీ లెస్టీలు కాదనే ఉద్యమంలో ఆదిలాబాదును తుడుందెబ్బ ఎట్లా మండించిందో కూడా మనం చూసినాం. ఆదివాసులకు కొమరం భీం వారసులకు గనక ఇంటి పట్టాలు రాకుంటే ఖచ్చితంగా కూడా. నా పేరు గోడం గణేష్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆదివాసీలకు ఇంటి స్థలాలు కేటాయించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 72/22, 72/23లో కొమరం భీం కాలనీ 2007లో ఏర్పాటు చేసుకొని స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి ఆదివాసీలకు జీవో నంబర్ 58 ప్రకారంగా పట్టాలిచ్చి తక్షణ మౌలిక సమస్యలైనటువంటి నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ అనేక సందర్భాలుగా జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసిన మెమోరాండం సమర్పించినప్పటికీ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర రాజధాని హైదరాబాదు ధర్నా చౌక్ వచ్చి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అక్కడ ఆదివాసులు కొమరం భీం కాలంలో స్థిర నివాసం ఏర్పడుకొని జీవిస్తున్నటువంటి ఆదివాసులకు వెంటనే జీవో నంబర్ 58 ప్రకారంగా పట్టాలిచ్చి తక్షణ మౌలిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. జిల్లా కలెక్టర్ను అవసరమనుకో జిల్లా కలెక్టర్ కార్యాలయంపై కూడా మా యొక్క సమస్య పరిష్కారం కాకపోతే మా యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.